మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కౌసల్యానండి. కౌసల్య గారు ఎక్కడి నుంచి అండి? రామంతపూర్ అండి. చెప్పండి. నాకు బాబా అంటే మాకు చాలా ఇష్టం అండి. బాబా అంటే మొత్తం మా ఫ్యామిలీ, మొత్తం మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరు బాబా భక్తులమే అందరం. చాలా చాలా ఇష్టం మా బాబా అంటే. ప్రతిరోజు స్నానం చేయగానే ఫస్ట్ బాబా బొట్టు నోట్లో వేసుకొని తాగాలి. అంత ఇష్టం బాబా అంటే. ఇంకేం మెడిసిన్ అవసరం లేదు. చాలా మంచి పని. ఇంకెప్పుడు ఏ మందు వేసుకోవాల్సిన అవసరం రాదు. అలాగే మా బాబా అయితే ఇంతవరకు ఇప్పటి వరకు నాకు మంచి, మాకు మా ఫ్యామిలీకి మొత్తం బాబాని అనమాట అంతా. అయితే మాటల్లో చెప్పలేకుండా పాటల్లో రాశానండి, ఓన్ గా రాశాను. నాకు ఇప్పుడు ఒక పాట పాడుతున్నారా? అయితే బాబా గారు పాట పాడుతున్నారా? పాడుతున్నానండి, పాడుతున్నాను. ఓ సాయి మా సాయి, నీ కన్న మాకు పెన్నిది ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు, నీ కన్న మాకు పెన్నిది ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు, బంగారు కొండ వరాల తండ్రి, బంగారు కొండ వరాల తండ్రి, ఓ చిన్నారి కొన్నారి సాయి మా సాయి, నీ కన్న మాకు పెన్నిది ఎవరు, నీ ఉన్న ఇల్లె వెన్నెల వెలుగు. చాలా ముద్దుగా పాడారు. సాయిని నమ్మరా మనసారా మ్రొక్కరా, నమ్మరా సాయిని నమ్మరా మనసారా మ్రొక్కరా, సాయిని నమ్మితే తీరును బాధలురా, సాయిని నమ్మితే తీరును బాధలురా, నమ్మరా సాయిని నమ్మరా మనసారా మ్రొక్కరా. నీ దైవమేదని ఎవరైనా అడిగితే, నీ దైవమేదని ఎవరైనా అడిగితే, మా దైవం నీవని నిన్నే చూపిస్తరా, నీ దైవమేదని ఎవరైనా అడిగితే, మా దైవం నీవని నిన్నే చూపిస్తరా, పూజలు చేసినను సాయికి చాలదురా, పూజలు చేసినను సాయికి చాలదురా, మనసారా భక్తితో మృక్కితే చాలునరా, నమ్మరా సాయిని నమ్మరా మనసారా మ్రొక్కరా, సాయిని నమ్మితే తీరును బాధలురా, సాయిని నమ్మితే తీరును బాధలురా, నమ్మరా సాయిని నమ్మరా మనసారా మ్రొక్కరా. కౌసల్య గారు ఇవి రెండు వేర్వేరు పాటలా? లేదండి, రెండు ఒకటే పాట. ఒకటే పాటనండి. కానీ ఫస్ట్ దేమో చిన్న పిల్లల్ని ముద్దు చేసినట్టుగా చాలా బాగుంది. అలా పాడి అలా అది అది ఆ రాగం అంతవరకేనండి. సాయి గాంధీరాజనానికి కూడా కాల్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తానండి. గాంధీరాజనంలో కూడా కాల్ చేస్తూ ఉండండి. చక్కగా అది మనకి ప్రత్యేకంగా ఓన్లీ మీలాంటి భక్తులు బాబాకి ప్రేమగా పాటలు పాడుకోవడానికి ఆ కార్యక్రమం. చక్కగా ఇలాంటి పాటలు, మీరు రాసిన పాటలు ప్రతిరోజు ఫోన్ చేయండి, ప్రతిరోజు పాడి వినిపించండి. చాలా తేలికైన పదాలతో ముద్దు ముద్దుగా రాశారు. రోజు పాడండి. గాంధీరాజనం కార్యక్రమానికి కాల్ చేయండి. ఇప్పుడు కూడా మాకు కాల్ చేసి మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కవిత గారా? కవిత మాట్లాడుతున్నా అండి. చాలా రోజులైంది కవిత గారు. అవునండి. బాగున్నారా అండి? బాగున్నాను. బాగా పొద్దున లేచినప్పటి నుంచి చాలు సాయి టీవీ అంటుంది, కానీ నిజంగా ఎప్పుడు వస్తుందేమో నేను కూడా సాయి ఒక్క నిమిషం మాట్లాడినా. మొన్న అసలు సాయి విశ్వ మందిరం అని అంటారు కదా మీరు, నేను ఎప్పుడు వెళ్తాను దేవుడా, నేను ఎప్పుడు నా చేతి నుంచి ఇస్తాను అని అనుకుంటున్నా. బస్సు మీద పెద్ద ఫోటో, బాబా ఫోటో ఇలాగ వెళ్ళిపోతుంది అనుకున్నానంతే. అసలు ఎలాగుందో టీవీలో అలాగ వెళ్తుంది, అసలు సేమ్ అలాగనే కనిపించింది నాకు బాబా బస్సు మీద. ఇలా
రండి, రావచ్చు. బాబా గారిని అడగండి గట్టిగా. అలాగే బాబా తీసుకెళ్ళండి బాబా అని అడగండి, తీసుకొస్తారు బాబా మిమ్మల్ని. అదే బాబా నేను అదొక్కటే కోరుకుంటున్నా. బాబా నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నువ్వు నన్ను రప్పించుకో. నాకు సాయి టీవీ దగ్గరికి వెళ్ళాలని నాకు కూడా ఏదో చేయాలని ఉంది బాబా. నాకు నువ్వే హెల్ప్ చేయాలి బాబా అని అదొక్కటే మొక్కుతున్నా. ఇంకా నేను హలో కవిత గారు, అదొక్కటే మొక్కుతున్నా అండి. ఇంకా నేనేం కోరుకుంటలేను, ఎందుకంటే బాబా మొత్తం నా చూసుకుంటుండు. కవిత గారు నిజంగా చిన్నోడు. కవిత గారి కుటుంబంలో ఒక చిన్న బాబుకి అనమాట హెల్త్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. బాబా నిర్ణయం ప్రకారం వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం కలగాలి. బాబా గారి నిర్ణయం ప్రకారమే వాడి ఆరోగ్యము, వాడి భవిష్యత్తు అంగీకరించే విధంగా అందరికీ వారి కుటుంబంలో మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు విజయ అండి. విజయ గారు బాగున్నారా? బాగున్నానండి. సాయి విశ్వ మందిరానికి మీరు కాల్ చేసి మేమంతా పార్టిసిపేట్ చేసినట్టున్నారు కదా, బాణలింగాలు కూడా తెప్పించుకున్నారా? అవునండి, తెప్పించుకున్నాను. ఇది 31st వేస్తానన్నాను. ఒక అతను ఫోన్ చేస్తే ఆయన కొంచెం ఫోన్ నెంబర్ మార్చి చెప్పారు. మేము వేస్తామండి, ఈ రోజు వేస్తాం. పాపలు కొంచెం బిజీగా ఉన్నారు, రేపు వేస్తారు. సాటర్డే సెలవు కదా. బాణలింగాలు తెప్పించుకున్న తర్వాత మీరు మార్పు చూసారా? కొద్దిగా మంచిగా అనిపిస్తుందా? మార్పు అంటే మరీ అంత లేదండి, కానీ అంత ఎక్స్పెక్ట్ చేయటం లేదు కూడా. నేను కూడా ఇక మన కర్మ మనం అనుభవించుకుంటూ పోతాం కదా, అలా ఉన్నాను. ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం అయితే మంచిగా కుదురుతుంది కదా మీకు? ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు అండి నాకు బాగా. ధ్యానంలో కూర్చుంటే వెనకాల వెన్ను పాము బాగా కదలికలు, పాము లాగా పైకి రావడం అలా జరుగుతూ ఉంటది. అలవాటు. ఆరోగ్యమే ఇంకా బాగుండాలనే బాబాని కాస్త ప్రార్థన చేయండి. తీర్థం తీసుకుంటూ ఉండండి, బాణలింగంకి అభిషేకం చేసి ఆరోగ్యం కొంచెం మీకు రిలీఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ పాటికే మీరు గమనించగలిగి ఉంటే మార్పు ఉంటుంది. సరే, బాబా గారిది ఏ లీల చెప్పాలనుకుంటున్నారు ఇవాళ? ఏం విషయం మాతో షేర్ చేయాలనుకుంటున్నారు? తప్పకుండాను. మొన్న శ్రీరామనవమి కదండి, నా దగ్గర రాముడిది సీతది కలిపి ఫోటోలు లేవు. బాబా దగ్గర కూర్చున్నాక అదే పూజ దగ్గర నేను అన్ని బాబా పాదాల దగ్గరే చేస్తాను. ఏ పండుగ వచ్చినా సర్వదేవదేవి స్వరూపుడని బాబా పాదాల దగ్గరే పూజ చేస్తాను. సరే, మా పాపని బాబా ఫోటోతో పాటు రాముడు ఉంటుంటాడు కదా మామూలుగా, బాబా ఉండి బాబా ముందు లేకపోతే పైన పక్కన రాముడు ఉన్న ఫోటోలు మనకు ఉంటుంటాయి. అది చూడమ్మా ఎక్కడుందో ఇంట్లో ఇలా బాబా ముందు పెడతానని వెతికితే ఉంది, ఒక్క రాముడిదే ఉంది. అయ్యో ఇవాళ కళ్యాణం కదా, సీత కూడా ఉంటే బాగుండేది అంటే అందరూ కలిసి ఊరికే మనసులో అనుకున్నాను. అయిపోయింది, పూజ అయిపోయింది. సరే అని సాయిరామ్ సాయిరామ్ అని పూజ వడపప్పు పానకం అది చేసి పూజ అయిపోయాక హాల్లోకి వచ్చానండి. హాల్లోకి వచ్చాక నాకు వీక్లీ ఒక బుక్ వస్తుంటుంది అనమాట, ఆధ్యాత్మిక సెంటర్ ఒక బుక్. అయితే ఆ పుస్తకం ఆ రోజే వచ్చింది, అది ఇప్పుడు నవమి రోజే. ఆ పుస్తకం మీద ఈ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, భరత అన్ని మన ఫోటో ఉంటుంటే చూస్తుంటారు కదా, అదే శ్రీరామ పట్టాభిషేకం ఏమో అంటారు. అది ఆ ఫోటో వచ్చిందండి. అప్పుడు నాకు తృప్తి వచ్చింది, బాబానే నాకు ఇలా అసంతృప్తిగా ఉన్నాను కదా పంపించాడని అనిపించింది నాకు. ఆ రోజే వచ్చింది, నవమి రోజే ఈ రాముడు సీతతో కలిపిన ఫోటో వచ్చింది. మనసులో అనుకున్నాను పూజ దగ్గర కూడా, అయ్యో లేదే ఇంట్లో నమస్కారం చేసుకోవడానికి అని అనుకున్నాను అన్నమాట. ఇంకోటండి, ఒకసారి నేను వంటగదిలో మన షెల్ఫ్లు ఉంటాయి కదా ఇలా జరిపేసాయి బాటిల్స్ పెడుతుంటాను. ఆ సెల్ఫ్ జరిపేటప్పుడు వేలు పడింది, నాకు వేలు పడి నొక్కుకుపోయింది బాగా. ఫాస్ట్ గా ఇలా వేలు పడేసేసరికి వేలేమో చిటికిన వేలేమో ఆ దగ్గమో దేంటి జరుపుతాం కదా సెల్ఫ్ డోరు, అటు ఇటు జరుపుతుంటాం కదండి వంటగదిలో వెనకాల మన బాటిల్స్ అన్ని పెట్టుకుంటాం. జరిపేసరికి అది నా వేలు అక్కడ ఉండి బాగా కొట్టేసుకున్నాను, బాగా తగిలింది అనమాట. గోరు నలిగిపోయింది. అయ్యో, అసలు నేను వెంటనే బాగా అనుభవిస్తూనే ఊది తీసుకురా అని మా పాపను అరిచేశారనమాట. ఊదితే ఎక్కడుందమ్మా అని అడుగుతుంది, అది కూడా కంగారు పడతా.
ఊదితే అన్నానండి. ఇంకా పాప ఊది ఇంకా వంటగదిలోకి తేలేదు. ఇక్కడ నెప్పి మాయమైపోయిందండి. అసలు శాసం కూడా లేదు. ఊరి మీద తగులితే ఎంత నెప్పండి, ఒక పూట నెప్పిగానే ఉంటది కదా. అవును, గోరుతో పాటు తలుపు కొట్టేసుకున్నాను అన్నమాట. చిటికి నరిగిపోయింది. అసలు ఇంత ఊది తెచ్చేసరికి నేను ఇక్కడ నవ్వుతున్నాను. ఇక పిల్లలు నవ్వు, నేను నవ్వడం, ఇంకా అంత ఆశ్చర్యం వేసింది. ఊది తలుచుకోగానే మీ నొప్పి తగ్గిపోయింది. ఇంకా మీరు ఊది వేయను కూడా అవసరం లేదు. అసలు ఇంకా పాప కాలేదండి. నేను ఇక ఒంటింట్లోకి వచ్చేసరికి నేను నవ్వుతున్నాను, పిల్లలు నా నవ్వు చూసి వాళ్ళు నవ్వడం. ఇది బాగా మిరాకిల్ నాకు. ఊదికి సంబంధించి నేను కూడా నిన్న మన ఆఫీస్ లో జరిగిన ప్రత్యక్ష నిదర్శనం ఒకటి చెప్తాను. నిన్న ఉప్పల్లో ఉండే ఝాన్సీ లక్ష్మి ఆంటీది పుట్టినరోజు. సో మన ఆఫీస్కి వచ్చారు. తనతో పాటు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు. వస్తే ఇలా ఆంటీ బాబా గారి కోసం మిఠాయిలు తెచ్చి బాబాకి నివేదన చేసి అందరికీ తీసుకోమని ఇచ్చారు. తనకి మామూలుగా పుట్టినరోజు కాబట్టి నేను బొట్టు పెడుతూ ఉన్నాను. వాళ్ళ అమ్మాయి చెప్తున్నారు సంతోషంతో, నాకు 2 days నుంచి కడుపులో చాలా అంటే చాలా మంటగా ఉంది. అసలు ఆ మంట ఏం చేసినా తగ్గట్లేదు. బాబా గారిని స్మరించుకున్నాను నేను. ఇక్కడి నుంచి వెళ్లే లోపల మంట తగ్గాలి బాబా అని. బాబా ముందు చిన్న బరణలో ఊది పెట్టి ఉంచుతాం ఎప్పుడూను. సో ఆ ఊది కొంచెం ఇలా తీసుకున్నాను నోట్లోకి. కడుపులో నిప్పు మీద నీళ్లు చల్లితే ఎలా మెల్లమెల్లగా ఆరుతూ ఉంటుంది, కడుపులో అలా పొరలు పొరలుగా మంట తగ్గుతూ ఉన్నట్టుగా ఉంది. నాకు హాయిగా ఉంది. వెళ్లేంతలో కాదు, అసలు అడిగినంతలోనే ఇక్కడ రిలీఫ్ అనేది స్టార్ట్ అయింది అని. నాకైతే చాలా ఆశ్చర్యం. అలా చాలా లీలలు ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను. మళ్ళీ మిగతా భక్తులు కూడా టైం ఇవ్వాలి కదా మనకి చెప్పుకోవడానికి. ధన్యవాదాలండి. నిజంగా బాబా గారి ఊదికి సంబంధించి చాలా చక్కని లీల మా అందరితో షేర్ చేసుకున్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ నుంచి వాసు మాట్లాడుతున్నా అండి. చెప్పండి వాసు గారు. మాకు ఫస్ట్ సారి షిరిడి వెళ్ళామండి. షిరిడి వెళ్దామని వెళ్ళాము. హలో, చెప్పండి వాసు గారు. మేము షిరిడి వెళ్దామని మొదటిసారి వెళ్ళామండి. మాకు ట్రైన్ లో ఒక అతను సాఫ్ట్వేర్ అతను కలిశాడు. ఫస్ట్ ముందు ఏం తెలియదు అక్కడ. ఒక సాఫ్ట్వేర్ జాబర్ మాకు కలిశాడు. అతడే మమ్మల్ని షిరిడికి తీసుకెళ్లి అన్ని చూపించాడు. అతడు ఒక సాయి సచరిత్రం బుక్ ఇవ్వడం జరిగిందండి. ఆ సాయి సచరిత్రం బుక్ మా లైఫ్ ని ఒక స్టార్ట్ లాగా పెట్టేసింది. అదే అండి, సాయి సచరిత్రం బుక్ మా లైఫ్ ని స్టార్ లాగా పెట్టేసింది. అసలు మేము ఊహించని సంఘటనలు మాకు జరిగినాయండి సాయి సచరిత్రం చదివాక. ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టం ఉంటుంది సాయి సచరిత్రం, నువ్వు చదవలేవు అని హేళన చేశారు. సర్లే అని రోజు ఒక 1 hour కేటాయించి చదివాను. మేము సాయి సచరిత్రం చదివే ముందు ఒక 2 కోరికలు అనుకున్నాము, చదివిన తర్వాత 2 కోరికలు అనుకున్నాము. మాకు ఆ 4 కోరికలు మాకు నెరవేరినాయండి. సో అయితే ఇప్పుడు సాయి సచ్చరిత్ర కష్టమేమో, చదివితే మొదలు పెడితే కంప్లీట్ చేయలేము అలా అనుకునే భక్తుల కోసం మీరేం చెప్తారు? అలా అనుకునే భక్తుల కోసం నేను చెప్పేది ఏంటంటే, సాయి సచ్చరిత్రము మనం సాయి గురించి చదవడం, సాయిని ఊహించుకొని చదవడం వల్ల మనకు అది ఈజీ అయిపోతుంది. అందరు చదివి అర్థం చేసుకునేలాగే ఉందా? చెప్పండి. అందరూ చదివి అర్థం చేసుకునేంత సులువుగానే ఉందా, కష్టంగా ఉందా? కొద్దిగా ముందు కష్టం అనిపించినా తర్వాతకు చాలా సులువు అయిపోతుందండి, ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ విషయం ఎట్లయితే చేరుతూ ఉంటుందో తర్వాత అమృతం లాగా ఎట్లా మారుతుందో అట్లా మారుతుందండి సాయి సచరిత్రం. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సాయి చరిత్రని చాలా మంది చదవాలని కోరుకుంటున్నామండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు వాసు గారు. మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే సాయి చరిత్రాన్ని ప్రతి ఒక్క సాయి భక్తుడు చదవాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు లైఫ్ లో ముందు జరిగే వరకే మేము అట్లా ఇన్స్ట్రక్షన్ అయినామండి. మనకి మధ్యాహ్నం సమయంలో ప్రతిరోజు కూడా 3 hours వేస్తాము సాయి సచరిత్ర. ప్రతిరోజు 365 days సాయి టీవీలో వస్తూనే ఉంటుంది. అంటే చదువు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు,
అందరూ అంటే యథాలాపంగా అది వినైనా వినొచ్చు అనమాట, ప్రత్యేకంగా కూర్చొని చదవకపోయినా. సో అలా కూడా మన సాయి టీవీ ప్రేక్షకులు పారాయణ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఇంకెవరైనా కొంచెం చదవడానికి ముందు వెనుక చేసే వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేస్తూ సాయి సచ్చరిత్ర గొప్పతనాన్ని మరొకసారి తెలియజేశారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. చాలా చక్కగా కదా సచ్చరిత్ర గురించి, ఊది గురించి భక్తులు మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. బాబా గారు మనకు అందించిన అత్యద్భుతమైన వరాలు చాలా ఈజీ, అందరికీ అందుబాటులో ఉండేవి, అందరూ అందుకోదగిన అత్యద్భుతమైన వరాలు ఇవి. సరే, మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను దివ్య అండి, హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి దివ్య గారు. అది మా డాడీ 52 years ఉంటారు, తనకి ఇప్పుడు డయాలిసిస్ అయిందండి. సో మాకు అంత ఏమన్నా పూజ గానీ అలా ఏమైనా ఉంటుందా? ఓకే దివ్య గారు, మీరు బాబా గారు సచ్చరిత్ర చదువుతూ ఉండండి, కొద్దిగా ఊది కూడా మీరు తీర్థంలా కల్పిస్తూ ఉండండి. కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నప్పుడే కదా అలా చేస్తూ ఉంటారు జనరల్గా. సో వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటా, ఊది అప్లై చేయండి. మీ నాన్నగారి కోసము మీరు సాయి సచ్చరిత్ర పారాయణ చేయండి. బాబా నిర్ణయం ఎలా ఉన్నా సరే దాన్ని మీరు సంతోషంగా స్వీకరించగలిగే మనస్థితి మీకు ఇవ్వమని ప్రార్థించండి. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగా అవ్వాలి, మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. సరే, ఇంతకీ అమ్మకి ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎంత మాట్లాడుతున్నా నాకు గుర్తొస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా ప్రేమ చూస్తూ ఉంటారు. మంచి అమ్మ, అమ్మ అంటేనే మంచి. సరే అమ్మ, మీరు త్వరగా కోలుకోవాలి, మిమ్మల్ని ఈరోజు చూడలేకపోయాను కానీ చాలా గుర్తొస్తూ ఉన్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రకళ అండి, సరూర్ నగర్ నుంచి. సరూర్ నగర్ నుంచా అండి? అవునండి. సరూర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కదా? అవునండి. అది ఇప్పుడు టీవీ చూస్తున్నాను, అది చెప్దామనేసి ఫోన్ చేశాను. అవును, చెప్పారంట కదా మీరు, మీ వారు ఇలా నారాయణ కాలేజెస్ కి వీటికి ఇలా సప్లై చేస్తారు, మన టెంపుల్ కోసం కూడా ఏదైనా అవసరం ఉంటే అలాంటివి చేద్దాం ఫ్యూచర్ లో అని చెప్పారు. ధన్యవాదాలండి. ఇలా అందరూ ముందుకొచ్చి చిన్న చిన్న మొత్తాలైనా మనందరం వేసుకొని చేస్తే, మీరు చేసిన నిజానికి కొంచెం పెద్ద మొత్తమే. సో అందరూ ఇంకా 500 ఇచ్చేవాళ్ళు అలా కూడా ఉన్నారు. ఏదేమైనా ఎవరి ప్రేమ ఎవరి శక్తి వారిది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. బాబా గారి విశ్వమందిరం కోసం ఇంకా అనేక మంది స్పందించాల్సే ఉంది. బాబా మనకి అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. అదే బాబా గారు ఇంకా చాలు, నాకు చేసినంత మంది భక్తులు చాలు అనుకున్నప్పుడు తనే ఒక రూపం, మానవ రూపం తీసుకొని తను వచ్చి ఒక్క చెక్కుతో తను కార్యాన్ని తను పూర్తి చేసుకుంటారు. అయితే ఇంతకుముందు చాలా టెన్షన్ ఉండేదన్నమాట. బాబా ఒక బాధ్యత చెప్పేశారు, ఎలా 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 ఈ బాధ్యత అంటూ. బాబా గారు ప్రతిక్షణం సాయి టీవీ నాదే, విశ్వమందిరం నాదే, మొత్తం అంతా నాదే, నువ్వు టెన్షన్ పడకు అని ఎన్నో విధాల భరోసా ఇచ్చిన తర్వాత, ఇంత పెద్ద సాయి కుటుంబాన్ని చూసిన తర్వాత సో టెన్షన్ లేదు. బాబా గారు ఎక్కడ తన పని తాను పూర్తి చేసుకునే లోపల మనందరికి ఇచ్చిన అవకాశం మనమే అదృష్టాన్ని అందుకోవాలి అనే ఒక ఆరాటము, మన సాటి సాయి బంధువులు కూడా ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలని ఒక తపన, అంతే. సరే, ఇంతకుముందు అమ్మ గురించి చెప్తూ ఉన్నాను కదా, సాయి పనిలో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మనసుతో ఎలా సపోర్ట్ చేశారు. ఇంత బాధ ఉన్నా కూడా చెప్పకుండా ఇంకా పని ఎలా జరుగుతుందమ్మా, ఇంకెంత కావాలి ఏంటి అని అమ్మ అలా అడుగుతూ ఉంటే, సాయి భక్తులు అని చెప్పుకునే వాళ్ళకి సాధారణంగానే సంస్కారము, విఘ్నత, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. కానీ భక్తులు అని అనుకునే వాళ్ళు వేరు, నిజమైన భక్తులు వేరు. భక్తులకి ముందు చెప్పినట్టు మంచి లక్షణాలన్నీ సహజంగానే ఉంటాయి. భక్తులు అని అనుకునే వాళ్ళకి ఇంకా అంటే పండు ఇంకా పూర్తిగా మగ్గనప్పుడు ఎలా ఉంటుంది, పచ్చి కాయగానే ఉంటుంది. కాయకి కొన్ని కాయలు చేదుగా లేకపోతే చెడుగా కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆ పాలు తగిలితే పుళ్ళు పడ్డం అలాంటి. ఇంకా అలాంటి ఒక కాయ పింద స్టేజ్లో ఉన్న ఒక భక్తుడి గురించి చెప్తాను. అంటే ఒక స్త్రీ అయ్యుండి, అమ్మ వయసులో పెద్దది, చాలా పెద్దది, 80 years అయ్యుండి, 80 సంవత్సరాల పైనుండి అమ్మ అంతా సాఫ్ట్గా ప్రేమగా, అమ్మ మీరు పని చేస్తూ ఉండండి, నా గురించి ఆలోచించొద్దు, నేను చెప్పానని మనసు బాధ పెట్టుకోవద్దు అని అమ్మేమో అలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండగా, ఒక భక్తుడు మగ మనిషి అయి ఉండి నాకు ఒక 20 days బ్యాక్ కాల్ వచ్చిందనమాట. మనం చేసే ప్రోగ్రాంలో
ఒకళ్ళకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని అడిగారు. నిజంగానే లేదు నా దగ్గర లేదండి, కానీ పలానా దగ్గరికి వెళ్తే మీకు దొరుకుతారు అని చెప్పాను. మళ్ళీ 20 days తర్వాత కాల్ చేశారు. నేను నిజమే చెప్తున్నానండి, నా దగ్గర లేదు, పలానా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తార్నాకా ఉంది, తార్నాకాలో ఉంటుంది అని చెప్పడం వేరు. తార్నాకాలో పలానా స్ట్రీట్లో పలానా దగ్గర ఉంటారండి, మీరు ఇలా సాయి టీవీలో చూశాను అని వెళ్ళి చెప్పండి, అవసరమైతే మా రిఫరెన్స్ ఇవ్వండి అన్నప్పుడు మామూలు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదండి. అలా వెళ్ళి తెచ్చుకోవడం ధర్మం కదా. నేను అంత వివరంగా చెప్పాను అక్కడ ఉంటుందండి అని. వెళ్ళకపోగా 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాలా ప్రెషర్లో ఉన్నాము, వర్క్ ప్రెషర్లో ఉంటే మీ నెంబర్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరు, మీరు వెళ్ళి తెచ్చైనా ఇవ్వాలి, ఇది మీ బాధ్యత అంటే ఒక మగ మనిషి అయి ఉండి నాకు అడిగాను, మీకేమన్నా శారీరకంగా అనారోగ్యం ఉందా, లేదా ఫిజికల్గా మీరు వెళ్ళలేని పరిస్థితి ఉందా, మీకు మానసికంగా లేకపోతే ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మీరు వెళ్ళలేని పరిస్థితి, అంత పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండి ఒక మగ మనిషి అయి ఉండి నన్ను పట్టుకొని మీరే వెళ్ళి తెచ్చి ఇవ్వాలండి అడిగినప్పుడు ఇలాంటి సేవలు చేయాలండి అంటే నాకు నిజంగా పాపం వాళ్ళ ఇంట్లో మనుషులు గుర్తొచ్చారు. చాలా బాధ అనిపించింది. అంత మూర్ఖంగా తన పని, తనకు కావాల్సిన పని తను చేసుకోలేకుండా అంత రుబాబుగా ఉల్టా మాట్లాడుతుంటే జాలేసింది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద, ఆ మనిషి మీద. ఇలాంటి వాళ్ళు కూడా బాబా భక్తులు అని చెప్పేసుకుంటారేంటి? ఈ సంస్కారం ఉన్న వాళ్ళు కూడా బాబా భక్తుల్లో ఇలాంటి సంస్కారం ఉంటుందా? బాబా పేరు ఎన్ని విధాలు వాడుకుంటున్నారబ్బా అనిపించింది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే ఒక పక్క ఏమో మీరు చేసే సేవకు మేము ఉన్నామమ్మా అని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉండగా ఇలా మాట్లాడే ఒకళ్ళిద్దరిని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సాయి టీవీ ప్రేక్షకులు అనేక మంది, మెజారిటీ 99.99% భక్తులు సాయి టీవీని ఆదరిస్తూ, సాయి నిజంగా ప్రేమిస్తూ, సాయి చూపెట్టే మంచి మార్గంలో ప్రయాణిస్తూ, సంస్కారంతో వారి వారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటూ, ఎవరి పరిధిలో వాళ్ళు సాయి మీద ప్రేమతో ఒక మంచి సాయి సమాజం ఏర్పాటులో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంతమంది మంచి భక్తులు ఉండగా కూడా అంటే మన ఘాటలో కట్టేసి ఈ సంఘటన చెప్పడం ఇష్టం లేకపోయినా సరే అలా ఇబ్బంది పెట్టకండి. సాయి పేరు చెప్పి భక్తులు అనే ముసుగేసి ముఖ్యంగా మిగతా భక్తులకి ఇబ్బంది కలిగించకండి అనేది నా రిక్వెస్ట్. మన పని మనం చేసుకోలేక పక్కన వాళ్ళని అడగడంలో కూడా మళ్ళీ డిమాండ్ అనమాట. ఆఫీస్కి వచ్చి ఒక రిక్వెస్ట్గా నాకు తెలియదు, పోనీ ఎవరినైనా మనిషినిచ్చి పంపిస్తారా అని అడగడం వేరు. భలే ఆశ్చర్యం అనిపించింది, చెప్పాలనుకున్నాను. అందరూ ఆత్మీయులు కనుక కొద్దిగా అంటే ఆశ్చర్యము, ఓ రకమైన ఇబ్బంది, డిస్టర్బెన్స్ అనమాట. చెప్తే తీరిపోతుంది మన ఆత్మీయులతో అనుకుని షేర్ చేసుకున్నాను. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి, అనిత అండి, బాలాపూర్ నుంచి మాట్లాడుతుంది. అనిత గారు చెప్పండి. సాయిరామ్ అండి, మాకు చాలా సంతోషం అండి ఈ కాల్ కలిసినందుకు. హలో అనిత గారు, ఏదైనా కార్యక్రమాల్లో ఇంతకు ముందు మీరు పాల్గొన్నారా? పాల్గొని వచ్చామండి. సాయిరామ్ దీక్షకు వచ్చాము. అదే బాలాపూర్ జనప్రియ నుంచి ఒక మీరందరూ గ్రూప్ గా వచ్చారు కదా? వచ్చామండి. అవును, అందరం గ్రూప్ గా వచ్చాము. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు, సాయి విశ్వమందిరం కోసం కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మనము సాయి టీవీ తరపున విశ్వమందిర నిర్మాణంలో కూడా బాలాపూర్ నుంచి కాల్ వచ్చింది, మన వాళ్లే చేస్తున్నట్టున్నారు. అవును, చేస్తున్నాడు. ఇక్కడ చేస్తున్నాం. మేము కూడా అందరం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాము. మీ ఛానల్ అందజేస్తా ఉన్నది. తను కూడా మేమందరం కలిసి చేసాము. ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. మీ విశ్వమందిరం, బాబా విశ్వమందిరం కడుతుందంటే మా ఇంట్లో మా జిల్లా కార్యక్రమం ఉన్నట్టు అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా మనందరిది కదండి, వ్యక్తులుగా ఒక్కొక్కళ్ళు చేయాలంటే చేయలేము ఇది. అవునవును. ఒకవేళ ఎవరైనా బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు చేయాలనుకున్నా బాబా అనుగ్రహం ఉండాలి. అలా చేయడంలో ఆనందమే ఉంది. 10 మంది వండుకు తిని 10 మంది కలిసి చేసినప్పుడు అది విందు భోజనం లాగా అవుతుంది కలిసి తిన్నప్పుడు. అలాగే బాబా గారి పని ఇంకా కన్నుల పండుగ అవుతుంది. అవునండి, కాకపోతే బాబా గారిని ఏది అనుకుంటే అది మనకు కల్పిస్తున్నాడండి. కానీ మనం చేసేది చాలా తక్కువ అనిపిస్తుందండి. ఎంత చేసినా తక్కువ బాబా గారు. ఆయన కల్పిస్తా ఉంటే మనం ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తా ఉంటది. చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం మీకు చాలా థ్యాంక్స్ అండి.
మనందరం కూడా నిజంగా ఒక కుటుంబంగా కలిపి బాబా గారు మనకి ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు అందరం బాబా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనం ఎంతో అంత చేయగలిగే స్థితిలో బాబా గారు ఉంచినందుకు చక్కగా మనం ఏం చేయగలమో అది చేద్దాం. చక్కగా సాయి బంధువులందరూ ఫోన్ చేస్తూ మాట్లాడుతూ మీ అనుభవాలు చెప్తూ ఉంటే వింటూ ఒక గంట కాదు ఒక రోజంతా కూడా ఉండాలని ఉంది. అయితే బాబా గారిని కీర్తించుకునే సమయం వచ్చేసింది కాబట్టి ఇవాల్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకొని మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.